ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలోనే పెరిగి ఈ ప్రాంతంలో రాజకీయ ఓనమాలు దిద్ది ఇవాళ మొదటిసారి రాష్ట్ర ప్రథమ పౌరునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ గడ్డపై అడుగుపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కల్వకుర్తి ప్రాంత ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతూ ఇవాళ మనందరం కూడా స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇవాళ వారి అభిమానులు జైపాల్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి కొట్ర చౌరస్తా వద్ద వారి విగ్రహ ఏర్పాటు చేయడం, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం ఇవాళ ఒక ఎత్తు అయితే, నేను ఇవాళ ఎక్కువగా మాట్లాడకుండా మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరికీ తెలుసు జైపాల్ రెడ్డి గారు మన కల్వకుర్తి పేరుని కేవలం ఢిల్లీ వరకే కాదు ప్రపంచవ్యాప్తంగా మన కల్వకుర్తి పేరు చాటినటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. అంతేకాదు వారు ఏ విలువల కోసమైతే రాజకీయాలలో పాటుపడినారో ఆ విలువలని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ఏ అడుగుజాడల్లో అయితే నడిచినారో వారి బాటలో మనందరం కూడా నడిచిన నాడే ఆ మహానుభావునికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తాను. వారి కృషి వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. కల్వకుర్తి ప్రాంతానికే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లా మడులు ఇవాళ కృష్ణమ్మ నీటితో తడుస్తున్నాయి. ఇవాళ మనందరం కూడా మిమ్మల్ని అందరూ నేను మళ్ళీ కోరేది, వారు ఏ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినారో ఆ విధంగా మనం ముందుకెళ్లాలని ఇవాళ ఈ సందర్భంగా నేను మీ అందరి తరఫున కూడా వారి కుటుంబ సభ్యులను కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి స్వార్థం లేకుండా తన కుటుంబం నుంచి, అంటే రాజకీయాలలో ఉన్నంత వరకు నా కుటుంబం నుంచి నేనే ఉంటాను, ఎన్ని ఒత్తిడిలు వచ్చినా ఎంతమంది కోరినా కానీ వారి కుటుంబంలో నుంచి రాజకీయాల్లోకి ఎవరు లేరు ఇవాళ. అంటే అంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఒక వ్యక్తి చేయాలంటే వారి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారము, వారి అభిమానుల నుంచి పూర్తి సహకారం ఉంటే తప్ప ఆ విలువలకి ఒక వ్యక్తి పాటుపడలేరు. కాబట్టి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి ఇతర గౌరవ శాసనసభ్యులు చాలా అభివృద్ధి పనుల కోసము చాలా విజ్ఞప్తులు ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. వారన్నీ కూడా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి పనుల విషయంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇవాళ గనక జైపాల్ రెడ్డి గారు ఉంటే ఈ జిల్లాని కానీ ఈ ప్రాంతాన్ని కల్వకుర్తిని ఎంతో ఎంతో గొప్పగా అభివృద్ధి పరిచేవారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, వారి వారసులుగా మీరు జైపాల్ రెడ్డి గారు ఇవాళ గనక ఉంటే ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసేవారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బాధ్యత ఇవాళ జైపాల్ రెడ్డి గారి తరఫున మీరు తీసుకొని ఈ కల్వకుర్తి ప్రాంతాన్ని, ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతూ మళ్ళీ ఒకసారి ముగించే ముందు ఆ మహానుభావునికి రాజకీయాలలో విలువలు ఏ విధంగా పాటించాలో మనందరికీ భవిష్యత్తు తరాల వారికి కూడా నేర్పించినటువంటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్ జైపాల్ రెడ్డి గారు.